రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు మన ఈ యాత్రకి రథసారథైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. భారత్ మాతా కీ మాతరం మాతరం ఆతరం ఈతరం జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. అందరికీ నమస్కారం. ఇవాళ సింహపురి గడ్డలో ఒక సింహం అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ అనేది ఒక అద్భుతమైన దినం. కానీ ఇంకో పక్క ఈరోజు డిసెంబర్ 15, 1952 ఒక బాధాకర దినం కూడా. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన జిల్లా వాసి 58 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్ర సాధనకై చేసి నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన అత్యంత దుఃఖమైన దినం ఈరోజు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. కానీ ఆయన అనుకున్న విధంగా ఈ ప్రాంతంలో సుపరిపాలన జరిగి ముందుకెళ్లాలి. ఆ విధంగా కూటమి ఆధ్వర్యంలో ఆ కళని నెరవేరుస్తూ ఈ లక్ష్యం కోసమైతే రాష్ట్రం ఏర్పడాలి, ఈ ప్రాంతంలో తెలుగు భాష అలాగే ఆంధ్ర ప్రాంత సంస్కృతి తప్పనిసరిగా ప్రజ్వరిల్లాలని ఆ విధంగా కూటమి నేతృత్వంలో జరుగుతుందని ఆయనకి ఆత్మకు సద్గతులు ప్రాప్తి జరగాలని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన సింహపురి జిల్లా సంబంధించిన అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ సంబంధించిన నాయకులు, అన్ని 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, అలాగే విశేషంగా అనేక మంది కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అందరి మది ములకిస్తుంది. అనేక సంవత్సరాలు పార్టీకి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న కార్యకర్తల హృదయాలైతే ఉప్పొంగుతున్నాయి. ఎందుకంటే అందరి లక్ష్యం అదే. మనందరం కూడా కోరుకున్నది ఒక నాడు ఆయన ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి. ప్రధానమంత్రి అయితే అందరికీ పులకించిపోయింది. 2019లో ఆయన పరమపదించిన తర్వాత నేడు శత జయంతి కనుక శత జయంతిలో ఆయన విగ్రహం పెడితే బాగుంటుందని చెప్పి ఆ విధంగా ఆయన విగ్రహాన్ని ఆ విధంగా ఆవిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా మోడీ అటల్జీ సుపరిపాలన యాత్ర అని చెప్పి మన 11వ తారీఖు నుంచి ప్రారంభమై ప్రతి జిల్లాలో కూడా ఆ విగ్రహాన్ని అలాగే ఒక సభని మొత్తం వేదికంతా కూటమి సంబంధించిన నాయకులందరినీ కలిపి ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవటం, ఆ విధంగా అందరూ రావటం, ఆ విధంగా ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడటం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఆయన విగ్రహాన్ని చూసి పులకిస్తూ పోతున్నారని చెప్పి నేను చూడటం జరిగింది. అనంతపురంలో ఉదయం వెళ్తూ విగ్రహానికి కప్పారు. ఆయన ఎవరిదో విగ్రహం అని చెప్పి నేను అడిగా, ఎవరిదో కదా ఇంత కాదు అటల్ విగ్రహం చాలా లేట్ అయింది, అటువంటి అద్భుత విగ్రహం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉందని సామాన్య ప్రజలు చెప్తే నిజంగా నాకు చాలా ఆనందం కలిగింది. అటువంటి విగ్రహం విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా ఒక విగ్రహం చుట్టూ ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. ఇందాక అడిగాను పెద్దల రామనారాయణ రెడ్డి గారికి, ఇక్కడ ఈ విగ్రహం ఉంది, ఈ జంక్షన్ పేరు ఏంటంటే జంక్షన్ కి పెద్ద పేరు లేదన్నారు. నేను ముందుగా మంత్రివర్యులను అడుగుతున్నాను, అలాగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కనుక ఈ యొక్క చౌక్ ఏదైతుందో అటల్ బిహారీ వాజ్పేయి చౌక్ గా మారిస్తే బాగుంటుందని చెప్పి ఆ విధంగా ప్రజలందరూ కూడా మాకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి చౌక్ అని రాస్తే అందరు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటే మనకు కూడా ఆ విధమైన తలంపు ఆలోచన కలుగుతుంది. ఆ విధంగా త్వరలో చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా యొక్క జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు రాజకీయ దురంధరులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మా మిత్రులు, మా రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు, మొత్తం మాతో పాటు యాత్రలో పాల్గొంటున్న మిత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే బీదా మస్తాన్ రావు గారు, ఆయన కూడా మేమంటే పార్టీ అన్నా మిగతా వ్యవస్థ అన్నా కూడా మంచి అభిమానం ఉండి మొదటి నుంచి మా జాతీయవాద సంస్థలకి ఎప్పుడు తోడ్పాటు అందించే బీదా మస్తాన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మన లోక్సభ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం అలాగే ముందు తర్వాత జాతీయవాద కార్యక్రమాలంటే మన నాయకుడు నరేంద్ర మోడీ గారన్న వాజ్పేయి గారికన్నా
ఎనలేని అభిమానం కలిగిన ప్రభాకర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పెద్దలు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే ప్రశాంతి రెడ్డి గారికి, అలాగే మిత్రులు మా కాకర్ల సురేష్ గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, అలాగే ఇందాకే ఉండి వెళ్ళిపోయిన మా కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్న అనేక మంది నాయకులు ఉన్నారు. మా సురేష్ రెడ్డి గారు కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, ఆంజనేయ రెడ్డి గారు కానీ, అలాగే మా సత్యనారాయణ గారు కానీ, అలాగే మా భరత్ కానీ, అలాగే వీళ్ళందరూ కూడా, అలాగే మా రాధాకృష్ణన్ కానీ, అందరూ కూడా చాలా సంవత్సరాలు, బాకాటి నారాయణ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా అనేక సంవత్సరాలు పార్టీలో పనిచేసి, వీళ్ళందరికీ కూడా కళ ఇదే, మన నాయకులు, మన సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళందరి యొక్క కళ. ఈ ప్రాంతంలో అనేక రకాల పోరాటాలు చేసి అనేక సంవత్సరాలు పనిచేసి అందరితో అత్యంత స్నేహంగా ఉంటూ వెళ్తున్న ఒక ప్రత్యేకత కలిగిన నెల్లూరు ప్రాంతంలో ప్రతి గ్రామంలో మా జాతీయవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అలాగే ఏ రాజకీయ నాయకుడున్నా కూడా మా వాసన లేకుండా వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం లేదంటే అది కూడా వాస్తవం. ఆ విధంగానే నాకు చాలా సంతోషమైంది. సురేష్ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇందాక కృష్ణారెడ్డి గారు కానీ, అలాగే ఆనం నారాయణ రెడ్డి గారు నాన్నగారు, అలాగే మా సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నాన్నగారు, అందరూ కూడా ఆ విధంగా ఈ స్రవంతి నుంచే రావటం జరిగింది. ఆ విధమైన ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, దానికి సంబంధించిన ఒక పేరు చెప్తేనే అందరి యొక్క హృదయాలు కూడా పులకిస్తాయి. ఒక నిష్కలంక చరిత్రుడితో పాటు ఆయన స్వతంత్ర సేనాని. 1942లో ఆయన ఆ రోజు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఆయన జైలుకి వెళ్ళటం, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పట్ల ఆకర్షితులై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పూర్తి సమయం ప్రచారకగా మొత్తం పెళ్లి చేసుకోకుండా జీవితకాలం దేశం కోసం పనిచేస్తానని ఒక శపథం చేసి బయటకు వచ్చి ఆ విధంగా దేశవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాల్లో ఆయన పులకించి పనిచేస్తున్న సందర్భంలో దేశానికి ఒక అవసరం రావటం జరిగింది. కాంగ్రెస్ ఏదైతే ఉందో, స్వతంత్రానికి ఇచ్చిన కాంగ్రెస్, దాని తర్వాత ఉన్న కాంగ్రెస్ ఒకటి కాదు, దాన్ని ఆపేయాలని ఆ రోజు మహాత్మా గాంధీ గారు కోరుకుంటే, కాదు కొనసాగితే నేను అప్రతిహాతంగా ఈ దేశ ప్రధానమంత్రి ఉంటాను అని చెప్పి దురాలోచనతో ఆ రోజు నెహ్రూ గారు దాన్ని కంటిన్యూ చేయడం, అలాగే గాంధీ గారి ఇంటి పేరు కూడా తనది అని చెప్పి చెప్పుకునే, వాళ్ళ వారసులోని చెప్పుకునే విధంగా ఒక ప్రయత్నం చేయటం. దీని వ్యతిరేకంగా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి. ఏ వ్యవస్థ కారణంగా దేశం రెండుగా విభజన చేయబడిందో, మతం ఆధారంగా దేశం పాకిస్తాన్, ఇండియాగా విభజన జరిగిందో ఇంకొకసారి జరగకూడదు. అటువంటి వ్యవస్థ ఈ దేశంలో రాకూడదు. మనమందరం కూడా భారతీయులం, అందరం ఒకతాటిపై నడిచే విధంగా ఒక ఆలోచన ఉండాలి. అటువంటి ఆలోచన సమితి ఈ దేశంలో తీసుకురావడానికి ఆ రోజు 1951లో ఏర్పడిన పార్టీ భారతీయ జనసంఘ్. ఆ జనసంఘ్ యొక్క వ్యవస్థాపక సభ్యులుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు పూర్తి సమయం ఆ రోజు ఆర్ఎస్ఎస్ భారతీయ జనసంఘ్ ఇవ్వటం జరిగింది. మా మొదటి నాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనసంఘ్ యొక్క వ్యాప్తికి విశేష కృషి చేయటం జరిగింది. ఒక వ్యక్తి సుమారు 70 సంవత్సరాలు పైగా రాజకీయ జీవితం ఉండగలుగుతుందా? సుమారు 60 సంవత్సరాల పాటు పార్లమెంట్లో పనిచేయగలుగుతారా? 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి ఆ విధంగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా చరిత్రలో ఉంటారా? ఆ విధంగా ఉండే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా అనేక రకాల పోరాటాలు చేసి, ఒకటి కాదు, 2 కాదు, ఏమి ఆయన అమాంతం ప్రధానమంత్రి కాలేదు. అనేక రకాల పోరాటాలు చేస్తూ ఆ విధంగా అనేక మంది సహచరులతో కలిపి ప్రయాణం చేస్తూ అందరి హృదయాలు దోచుకునే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన 1957లో మొదటిసారి బలరాంపూర్ నుంచి లోక్సభకి ఎన్నికైన తర్వాత ఆయన ఆ యొక్క పార్లమెంట్లో అడుగు పెడుతున్న సందర్భంలో ఆయన అద్భుత ప్రసంగం చేయటం జరిగింది. ఎంత అద్భుతంగా చేశాడంటే, ఆయన చెప్పాడు, నేను బలరాంపూర్ నుంచి పోటీ చేసి గెలిచాను, కానీ నేను మధుర నుంచి కూడా పోటీ చేశాను, కానీ అక్కడ ఓడిపోవటం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది. ఎందుకు ఆనందంగా ఉందంటే, అక్కడ ఎవరినైతే నేను గెలిపించడానికి, నేను అభ్యర్థినే కానీ గెలిపించడానికి ప్రయత్నం చేశాను, రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అనే ఒక స్వతంత్ర విప్లవ సేనాని అక్కడ పోటీ చేస్తున్నా నాకు తెలిస్తే వెంటనే నేను ఆ సీట్ను వదులుకోవాలి, కానీ నేను అప్పటికే నామినేషన్ విత్డ్రాల్ టైం అయిపోయింది కనుక ఆయన ప్రచారానికి తిరిగి ఆయన గెలుపుకి నేను పనిచేయటం జరిగింది. ఎవరు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అంటే, ఈ దేశానికి నేతాజీ గారు ఏ విధంగా బయట నుంచి ఈ దేశంపై బ్రిటిష్ని తరిమేవేయాల్సిన ప్రయత్నం చేశాడో, 1915 డిసెంబర్ 1న భారత స్వతంత్ర ప్రభుత్వాన్ని
కాబుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి అక్కడ రష్యా, అటు ఇటలీ, అటు జపాన్ యొక్క సహకారంతో భారతదేశం యొక్క సైన్యాన్ని, ఒక 50,000 మంది సైన్యం తయారు చేసుకొని భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని తరిమే ఒక గొప్ప ప్రయత్నం చేసిన గొప్ప విప్లవకారుడు. కానీ 1917లో జరిగిన బోల్షివిక్ రిపబ్లిక్ కారణంగా ఈ యొక్క సోవియట్ రష్యా పడిపోయి, ఆ రోజు రష్యా పడిపోయి సోవియట్ రష్యా రావటం కారణంగా ఆ యొక్క ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది. ఆయన తర్వాత వచ్చి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొంటే పెద్దగా మహాత్మా గాంధీ గారు ఆయన రానివ్వలేదు, నెహ్రూ గారు పక్కన పెట్టడం జరిగింది. ఆయన ఏదైతే దుష్ట కాంగ్రెస్ పరిపాలన వ్యతిరేకంగా ఈ దేశంలో పోటీ చేయాలని నిర్ణయించుకొని మధురలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేశాడు. ఆయన గెలుపుకి అటల్ బిహారీ వాజ్పేయి గారు వెన్నుంటి ప్రచారం చేసి గెలిపించిన తీరేదైతే ఉందో, ఒక స్వతంత్ర సేనాని ఈ దేశానికి పార్లమెంట్లో ఉండాలని చెప్పి రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ కూడా అద్భుతంగా ప్రసంగాలు చేసి, తర్వాత మనందరం తప్పనిసరిగా ఆయన గురించి తెలుసుకోవాలి. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సమ్మోహన శక్తి ఎంత అద్భుతం అంటే, ఆయన ప్రసంగాన్ని చూసి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, ఈయన భావి భారత ప్రధానమంత్రి అని చెప్పి మొదటి ప్రసంగంలోనే అన్నాడంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సమ్మోహన శక్తి, ఆయన ప్రసంగం, ఆయన వాగ్బాణి అంత అద్భుతంగా ఉండేది. కవితలు, చతురుక్తులతో, అనేక అద్భుతమైన విన్యాసాలతో ఆయన ప్రసంగం కొనసాగుతుంది. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి రావాలంటే ఒక్కసారి అటల్ బిహారీ వాజ్పేయి ప్రసంగాలు వింటే ఆ విధంగా మనందరి హృదయాలు పులకించిపోతాయి. అటువంటి అద్భుతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ ఆశయాల కోసమైతే ఆయన పార్లమెంట్లో మాట్లాడే అన్ని ఆశయాలు కూడా ఆయన పార్లమెంట్ ప్రధానమంత్రి అయిన తీర్చుకున్న తీరు. కాశ్మీర్, చెలో కాశ్మీర్ ఉద్యమం, కాశ్మీర్ ఈ దేశంలో సర్వాంగీణ అంగం, దానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వకూడదు, 375 కన్నా రద్దు చేయాలని చెప్పి ఆ రోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో చెలో కాశ్మీర్ యొక్క ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, అరెస్ట్ అయిన వ్యక్తి, జైల్లో ఉన్నాడు. తర్వాత దేశమంతా తిరిగి కాశ్మీర్ని రక్షించాలని ఆందోళన చేసిన వ్యక్తి. తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2019లో ఆగస్టు 5-6 తారీఖుల్లో 370 అధికరణ 35A తొలగించి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘన నివాళి అర్పించాడు నరేంద్ర మోడీ గారని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో చేసిన అన్ని ప్రసంగాలు మీరు కానీ గమనిస్తే 1959లో ఆయన చెప్పాడు, గోవా ఇంకా పోర్చుగీస్ చేతిలో ఏ విధంగా ఉండాలి, భారతదేశం అంతా స్వతంత్రం వచ్చింది, ఒక భాగం పోర్చుగీస్ చేతిలో ఎందుకు ఉండాలని గోవాలందరూ కూడా నుంచి కూడా వెళ్ళటం జరిగింది, పోరాటం చేయడం జరిగింది. సుమారు 17 మంది మా కార్యకర్తలు పోలీస్ కాల్పుల్లో చనిపోవడం జరిగింది. 1961లో పోర్చుగీస్ వెళ్ళిపోయి గోవాకి విముక్తి కలిగించడంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పోరాటం అనితర సాధ్యమైందని గుర్తుంచుకోవాలి. కేవలం అదే కాదు, తర్వాత భారతదేశం కొంత ప్రాంతానికి కచ్, అలాగే బేరూబారి అనే ప్రాంతం పాకిస్తాన్కి ఇవ్వాలి అంటే పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించి దేశవ్యాప్తంగా కచ్ వ్యతిరేక ఆందోళన చేయడం జరిగింది. మన దేశానికి సంబంధించిన ఆక్సాచిన్ ప్రాంతం 1960లో చైనా ఆక్రమిస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో గర్జించడం జరిగింది. నెహ్రూ గారు మన భూభాగాన్ని వాళ్ళ ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నావు, ఏం దిక్కులు చూస్తున్నావు అని చెప్పి గట్టిగా మాట్లాడటం జరిగింది. నెహ్రూ గారు లేచి ఆక్సాచిన్ అంటే ఎందుకు పనికిరాని భూమి, అక్కడ గడ్డి మొల కూడా పెరగని ప్రాంతం, అది మనతో ఉంటే ఏంటి పోతే ఏమిటని చెప్పి చాలా ఎద్దేవా చేయటం జరిగింది. అప్పుడు పార్లమెంటేరియన్ గా ఉన్న మహావీర్ త్యాగి గారు అన్నారు, నెహ్రూ గారు మీ తలకాయ మీద ఒక వెంట్రుక మొక్క కూడా లేదు, నువ్వు దేశానికి పనికిరావా అని చెప్పి అడగటం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, భారత్ ఏక్ జమీన్ కా టుకడా నహీ జీతా జాతా రాష్ట్ర పురుష హై, इसका कंकर कंकर में शंकर है, बिंदु बिंदु में गंगा माँ है, ये अर्पण की भूमि है, तर्पण की भूमि है, नंदन की भूमि है, अभिनंदन की भूमि है, इसके लिए जिएंगे और इसके लिए मरेंगे, और मरने की बात हमारी अस्थि जब गंगा में बहती है कोई कान लगा के सुनता है तो एक ही आवाज आता है, भारत माता की जय అని గట్టిగా పార్లమెంట్లో అద్భుతమైన కవిత చెప్పి, భారతదేశం అంటే ఒక మట్టి గడ్డ కాదు, అది జగజ్జనని రాష్ట్ర పురుషుడు, అటువంటి ఒక భారత మాతని నువ్వు అంత చులకన చూస్తున్న ఒక మట్టి గడ్డగా చూసే నీ యొక్క ఆలోచన
తప్పు అనే విధంగా ఆయన మాటలకు కూడా మనందరికీ ప్రేరణ ఇచ్చే విధంగా ఆయన ప్రసంగించడం. అలాగే 1962లో ఈ దేశానికి చైనా దాడి చేసి చైనాని ఆ రోజు ఆక్రమించడం జరిగింది. 1961లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో చెప్పారు, భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవాలి, పక్క దేశాలన్నీ కూడా మన పైన కన్నెర చేసి మన యొక్క భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయి, మన సైనిక శక్తిని పెంచుకోవాలంటే లేదు అందరూ మన స్నేహితులు, అందరూ మన బాయి ఎవరు మన పైన దాడి చేయరన్నారు. हम चले थे विश्व भर को शांति की संदेश देने, किंत जिसको बंद समझा आ गया वह प्राण लेने, శక్తి की हम की उपेक्षा की उसी का दंड पाया, శక్తిని మనం ఉపేక్షించాం, దాని కారణంగానే మనం నష్టపోయాం. చైనా మన పైన దురాక్రమణ చేసింది, దాని కారణంగా మన దేశం అత్యంత దారుణమైన ఓటమి వాళ్ళు మనకి ఏర్పడింది. మన సైనికులందరూ కూడా చాలా నిర్వైర్యంగా మారారు. కనుక దేశంలో సైనిక శక్తి కావాలి, ఈ దేశానికి యాటమ్ బాంబు కావాలి, వి వాంట్ యాటమ్ బాంబ్ అని చెప్పి దేశవ్యాప్తంగా భారతీయ జనసంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయించాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ చేశారు. ఈయన ఫ్యాసిస్ట్ ఆలోచనలు కలిగిన వ్యక్తి, ఈయన హిట్లర్ తరహాగా ఈ దేశాన్ని మార్చాలని చెప్పి జాతీయవాద అంశాలను తీసుకొని జనాల్ని రెచ్చగొడుతున్నారు. బాంబు రావటం కారణం అన్నం దొరుకుతుందా అని చెప్పి చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన మాట ఏంటంటే, శక్తిశాలిగా దేశం ఉండపోతే అందరూ మనం బలహీనంగా చూస్తున్నారు. ఇవాళ చైనా కాదు, చిన్న దేశాలు కూడా మన పైన దాడి చేస్తాయి. తప్పనిసరిగా ఈ దేశానికి బాంబు కావాలి, మనం ఒక అప్రతిహత శక్తిగా భారతదేశం ఆవిర్భవించాలి, ఆ విధంగా ఆవిష్కరణ చేయాలి. కనుక తప్పనిసరిగా అణువాయుధం కావాలన్నారు. కనుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998లో రెండోసారి ప్రధానమంత్రిగా అయిన వెంటనే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, పోఖ్రాన్లో 5 అణు విస్ఫోటనాలు చేసి భారతదేశాన్ని అణుశక్తి దేశంగా నిలబెట్టడం జరిగింది. కేవలం అదే కాదు, అణుశక్తి దేశంగా నిలబడి ఎవరు అడగకుండానే మనం వెళ్ళి నో ఫస్ట్ యూజ్ ట్రీటీ మీద సంతకం పెట్టాం, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద సంతకం పెట్టాం. మనం ఎవరైనా మనపై దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి మాకు శక్తి ఉండాలి, కనుకే మా దగ్గర బాంబు ఉండాలి. చైనా దగ్గర, రష్యా దగ్గర, అమెరికా దగ్గర బాంబులు పెట్టుకొని మనం బెదిరించే ఆ యొక్క బెదిరింపులకి మేము లొంగమని చెప్పి గట్టిగా చెప్పడానికి ఆ యొక్క అణుబాంబు విస్ఫోటనం చేసి భారతదేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ విధంగానే కాదు, దాని తర్వాత అనేక ఆంక్షలు పెట్టడం జరిగింది, యూరోపియన్ యూనియన్, జపాన్, అమెరికా. కానీ ఏ ఆంక్షలకి బెదరలేదు. మీరు కానీ గమనిస్తే 6 నెలల్లోనే అన్ని ఆంక్షలు తొలగాయి. సుమారు 64లో అమెరికా ప్రధానమంత్రి దేశానికి వచ్చాడు, నిక్సన్ వచ్చాడు, దాని తర్వాత ఎవరు రాలేదు. కానీ తిరిగి ఎప్పుడు వచ్చారో తెలుసా? అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో మళ్ళీ బిల్ క్లింటన్ ఆంధ్రప్రదేశ్ రావటం, భారతదేశం వచ్చారు, ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చాడు. అంటే అమెరికా ప్రధాని కూడా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, మీకు ఆంక్షలు తొలగించాం, మాతో పాటు రండి అని చెప్పి అడగడానికి. అది కూడా గమనించాలి, అది కూడా సాధించింది అటల్ బిహారీ వాజ్పేయి గారు అని గమనించాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం అదే కాదు, మన ప్రాంతంతో అత్యంత అనుబంధం, ప్రతి జిల్లా తిరిగాడు. ఆయన ఈ ప్రాంతం రాలేదని లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఊరు వచ్చాడు, ఫలానా ఇంట్లో తిన్నారు. ఈ ప్రాంతానికి, నెల్లూరు ప్రాంతానికి అనేక సార్లు వచ్చారు. ఇక్కడ అనేక మందితో ప్రత్యక్ష అనుబంధం కలిగిన వ్యక్తి. ఇక్కడ ఉండే ఈ యొక్క చిత్రపటాల్లో మనకి అవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ప్రాంతంలో ఒక ప్రభంజనం 1983లో రావటం జరిగింది. మన నవరస నట సార్వభౌమం మన తెలుగు భాషాటం చేస్తూ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ పెడితే 84లో ఆయనకి వెన్నుపోటు పడిచి గద్దె దించేస్తే ఆయన వెన్నంటే నిలబడి ఆయన యొక్క పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తుంచుకోవాలి. ఆ రోజు తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యేలందరూ బెంగళూరులో క్యాంపు పెట్టి రక్షణ కవచంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిలబడటం జరిగింది. ఆ విధంగా ఆ రోజు ప్రజాస్వామ్యం తిరిగి ఆంధ్రప్రదేశ్లో రావడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారి కారణం. అప్పటి నుంచి ప్రారంభమైంది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ యొక్క మిత్ర బంధం. ఎప్పుడెప్పుడు మనం కలిసి ఉన్నామో అప్పుడప్పుడే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి, తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆలోచన సరళ ఆ విధంగా ఉంది. అందరినీ కలుపుకొని ఏ విధంగా వెళ్ళాలి అనే దానికి ఆయన తప్ప ఇంకొకటి లేడు. అన్ని పార్టీలు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆయన 1962లో ఒక అద్భుత ప్రయోగం చేశారు, సంయుక్త విధాయక దళ్ అని చెప్పి. కాంగ్రెస్ తప్ప ఇంకేది దేశంలో ప్రత్యామ్నాయం ఉండదని చెప్పి
దానికి ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒప్పించి ఇద్దరు కలిసి బీహార్లో, రాజస్థాన్లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మనందరూ కూడా తప్పనిసరిగా ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పాడు. 1975లో దేశానికి ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో అందరూ కూడా ప్రజాస్వామ్యం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. నెల్లూరులో కూడా వేలాది మంది ఆ రోజు జైలుకి వెళ్ళటం జరిగింది. ప్రతిపక్షాలు లేకుండా నియంతృత్వ పోకడలో ఆ రోజు ఇందిరాగాంధీ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అటువంటి ఎమర్జెన్సీ వ్యతిరేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు పోరాటం చేసి అందరూ శ్రేణులు కూడా ఆ విధంగా పోరాటం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆయన కృషి కారణంగా 19 నెలల తర్వాత ఆ రోజు ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ ఎత్తేయడం జరిగింది, ఎన్నికలు పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఒక పిలుపు వచ్చింది, మనందరం కలిసి వాళ్ళ కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అధికారంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, కనుక మనందరం కలిసి ఒకే గూటుతో పోటీ చేద్దామన్నారు. అప్పటికి మన పార్టీ 1967లో 35 సీట్లు వచ్చి దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించింది. కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేశారు. ప్రజలందరిలో కూడా సానుభూతి ఉంది. అటువంటి సమయంలో అటల్జీ చెప్పాడు, మన జ్యోతిని ఆర్పి దేశ కళ్యాణం కోసం పనిచేయాలని చెప్పాడు. బీజేపీ సింబల్ దీపం గుర్తు. మన దీపాన్ని ఆర్పాలి. దేనికోసం? దేశ కళ్యాణం కోసం. ఎవరైనా దీపాన్ని వెలిగిస్తారు దేనికోసం? మంచి జరగాలంటే ఇందాక దీపం వెలిగించాం, మంచి విగ్రహం ఆవిష్కరించాం కాబట్టి. కానీ దేశ అవసరం కోసం సొంత పార్టీ తీసుకెళ్లి జనతా పార్టీలో విలీనం చేసి ఒక సరికొత్త అధ్యయనాన్ని ప్రారంభించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దురదృష్టం, ఆ యొక్క జనతా ప్రయోగం విఫలమైంది. మళ్ళీ అందరూ కలిశారు, మళ్ళీ కలిసి ప్రయాణం చేద్దాం, దేశంలో మనం ఒక ప్రత్యామ్నాయం చూపించాలనుకున్నాం. దురదృష్టం కారణంగా, స్వార్థ రాజకీయాల కారణంగా, పదవీకాంక్ష కారణంగా ఈరోజు మనం ఆ యొక్క ప్రయోగం విఫలమైంది. మళ్ళీ మనం ప్రయత్నం ప్రారంభిద్దామని 1980లో భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభించి మనం ముందుకెళ్దాం. ఎవరు వచ్చారు మాకు ముఖ్య అతిథిగా అంటే అక్కడ ఫోటో ఉంటుంది, ఎంసీ చాగ్లా గారు రావటం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరే ఉండేవాళ్ళు, కానీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. ఆయన ఒక ముస్లిం, కానీ చెప్పడం జరిగింది, దేశంలో కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశ భవిష్యత్తు ఉండదు, అందరినీ కలిపే ఆలోచనే లేదు, ముస్లింస్ ఈ దేశంలో భాగస్వాములు అనుకోవడానికి అవకాశమే లేదు అని మాట్లాడిన వ్యక్తి మా యొక్క పార్టీ ఆవిర్భావ సభకు వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది, భారతీయ జనతా పార్టీ దేశానికి ప్రత్యామ్నాయ శక్తిగా రాబో కాలంలో అధికారానికి రావాలి, అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి ఆ విధంగా ఆయన దీవించడం జరిగింది. ఒక ముస్లిం దీవించాడు, ముస్లిం ప్రధానమంత్రిగా మా యొక్క ముఖ్య అతిథిగా వచ్చి మా యొక్క పార్టీని ప్రారంభించారనే విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రారంభ దినాల్లో ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో మనకి దేశం వ్యాప్తంగా ఎన్నికలు రావటం జరిగింది. ఒక సానుభూతి పవనాలు, ఆ యొక్క పవనాల నేపథ్యంలో 4 సంవత్సరాల క్రితం ఏర్పడిన పార్టీ కేవలం 2 సీట్లు గెలవటం జరిగింది. ఒకటి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి హనుమకొండ నుంచి, రెండోది ఏకే పార్టీలని గుజరాత్ నుంచి గెలవటం జరిగింది. ఆ రోజు చాలా నిరాశ కలిగింది. ఏంటి ఇంత అద్భుతమైన పార్టీ, మనం మొన్న జనతా ప్రభుత్వంలో కూడా పనిచేసి ఇప్పుడు ఏంటి 2 సీట్లు వచ్చాయి. ఆ ప్రభంజనం ముందు వాజ్పేయి గారు కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఆయనలో నిరాశ రాలేదు. ఆయన చెప్పాడు, అందేరా చటేగా సూరజ్ నికిలేగా కమల్ కిలేగా అని చెప్పి కార్యకర్తలకి పిలిపించి మనం ఒక కొత్త ప్రయత్నం ప్రారంభిద్దామని చెప్పి ముందుకెళ్లారు. ఆ రోజు కాలంలో అద్వానీ గారు వాజ్పేయి గారు కలిసి బయటకు వెళ్తే ఆప్ దో ఆప్కా దో అని చెప్పి ఎద్దేవా చేశారు, మీరిద్దరు మీకిద్దరు అని చెప్పి ఆ విధంగా ఎద్దేవా చేసినా కూడా అకుంఠిత దీక్షతో దేశవ్యాప్తంగా పర్యటన చేసి భారతీయ జనతా పార్టీతో పాటు అనేక పార్టీలు కలుపుకొని ఒక అద్భుతమైన శక్తిగా చేసే ప్రయత్నంలో 89లో 88 సీట్లు వచ్చి భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఏర్పడింది. ఆ విధంగా ముందుకెళ్ళటం జరిగింది. ఆ విధంగా అనేక రకాల సంఘటనలు, ఆ యొక్క సంఘటనల నేపథ్యంలో పార్టీ యొక్క పెరుగుదల, ఆ యొక్క విశేష కృషి 1996లో 162 సీట్లు వచ్చి మొదటిసారి దేశంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ, ఆయనకి ప్రధానమంత్రిగా అవకాశాన్ని తీసుకోవాలి. కార్యకర్తలందరి ఒకటే లక్ష్యం, మన పార్టీ సంబంధించిన నాయకుడు దేశ ప్రధానమంత్రి అవ్వాలని ఆ విధంగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. మన దగ్గర బలం లేదని తెలుసు, కానీ ప్రమాణ స్వీకారం చేసి 13 రోజుల్లో ఆ ప్రభుత్వం పడిపోవటం, తర్వాత దేశంలో ఎన్నికలు జరగటం 98 నిజంగానే అద్భుతం, ఒక అద్భుత పవనాలు నేపథ్యంలో ఆయన 182 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. ఆ రోజు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో
27 పార్టీలు భాగస్వాములు చేసుకుని ఏ విధంగా నడిపిన తీరు ఇవాళ కూడా ఆశ్చర్యం. ఇందాక మిత్రులు సత్యకుమార్ గారు చెప్పారు, పొలిటికల్ కనెక్టివిటీ ఏ విధంగా అన్ని పార్టీల్ని కలిపి విభిన్నమైన స్వరూపం. నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఉండేది. ఫరూక్ అబ్దుల్లా ఈ విధంగా కూడా మీకు తెలుసు. పక్కనున్న మన మమతా బెనర్జీ, టీఎంసీ ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ గురించి తెలుసు. కిందున్న ఏఐడిఎంకే జయలలిత పరిస్థితి తెలుసు. ఈ విధంగా భిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులందరినీ ఏకతాటిపై నిలిపి నడిపిస్తూ పోఖ్రాన్ అణు విస్ఫోటనం, లాహోర్ బస్సు యాత్ర అలాంటి అనేక అద్భుతాలు చేశాడు. కానీ ఏఐడిఎంకే ఆ రోజు ఆవిడికి సంబంధించిన కొన్ని ప్రివిలేజెస్ లేవని చెప్పి విత్డ్రా చేసుకోవడం జరిగింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి అవిశ్వాస తీర్మానం 98 సంబంధించిన 99లో ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో మనందరం తప్పనిసరిగా వీక్షించాలి. ఒక అద్భుతమైన ప్రసంగం చేయటం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ యొక్క అధికారం యొక్క ప్రధానమంత్రి తృణప్రాయం, భగవతి రాజ్యం నా స్వర్గం నా పునర్భవం, కామయే దుఃఖ తప్తానాం ప్రాణినాం ఆర్తి నాశనం. నాకు స్వర్గం అక్కర్లేదు, నాకు పునర్జన్మ అక్కర్లేదు, నాకు రాజ్యం అక్కర్లేదు, నాకు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క దుఃఖాన్ని తొలగించే ఒక లక్ష్యమే కావాలి, దానికోసమే నేను పనిచేస్తాను, ఈ పదవి నాకు అక్కర్లేదని చెప్పి ఆ విధంగా దిగి రాజీనామా చేసి వెళ్ళిపోతారు. కేవలం ఒకే ఒక్క ఓటుతో ఆయన ఆ రోజు పదవీచ్యుతుడయ్యాడు. ఆ ఒక్క ఓటు ఎవరి కారణంగానే పడిందంటే ఆ రోజు టీడీపీ సంబంధించిన మన బాలయోగాన్ని స్పీకర్గా పెట్టారు. ఎవరు పెట్టారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ ఎన్నుకోవడం ప్రతిపక్షాన్ని నుంచి ఒక స్పీకర్ని ఇస్తే ఒక మంచి పరిణామం వస్తుందని ఆ విధంగా తిరిగి ఒక మైత్రి బంధం కూడా చిగురించింది. ఆ రోజు బాలయోగి గారు తీసుకుని చాలా బాధపడ్డారు. నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. గిరిధర్ గోమాంగ గారు సీఎం అయిపోయారు, కానీ ఆయనకి ఒక ఇంకా ఎంపీ పదవి కాలం ఉంది కాబట్టి ఇచ్చానని చెప్పాడు. ఆయన భయపడుతూ కలిస్తే లేదు మంచి పని చేశారు. వాళ్ళ ప్రజలందరికీ కూడా అనేక విషయాలు తెలియడానికి అవకాశం దొరికింది. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మన ఇద్దరం కలిసి దేశవ్యాప్తంగా తిరుగుదాం, ప్రచారం చేద్దామని ఒక అద్భుత విజయం. 383 సీట్లు ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి రావటం, ఆ యొక్క 5 సంవత్సరాల యొక్క పరిపాలన, దానికి సంబంధించి అనేక అంశాలు మనకి వేదిక పైన ఉన్న ప్రజలందరూ మాట్లాడటం జరిగింది. స్వర్ణ చతుర్భుజి, ఆ యొక్క జాతీయ రహదారులను అనుసంధానం చేసే గ్రామీణ సడక్ యోజన, రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్, రైతులు అలాగే ఎవరు ఆత్మహత్యలు లేకుండా పనికి ఆహార పథకాన్ని అనుసంధానం చేసే జాబ్ కార్డ్, అలాగే దేశవ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్, అలాగే అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్, టెలికాం కనెక్షన్, ఇలా అనేక అద్భుతాలు మనం స్వయంగా చూడటం జరిగింది. అదే సందర్భంలో రాష్ట్రంలో కూడా అద్భుతాలు చూడటం జరిగింది. అనేక ఐటీ కంపెనీలు స్వయంగా బిల్ క్లింటన్ మన ప్రాంతానికి రావటం, అనేక రకాల ఆవిష్కరణలు, ఈ రాష్ట్రం ఆ విధంగా ప్రగతి పదాన్ని వెళ్తున్న తీరు, ఆ విధంగా ఏదైతే ఒక మైత్రి బంధంలో ఒక మంచి వాతావరణం ఉందో ఆ వాతావరణానికి నిలువుటద్దం అటల్ బిహారీ వాజ్పేయి గారు. కనుకనే ఆయన యొక్క శత జయంతి మనం ఘనంగా చేయాలి అంటే ఆ సుపరిపాలన సంబంధించిన అంశాలు, ఆయన జీవిత చరిత్ర తప్పనిసరిగా ఈ తరానికి కూడా తెలియాలి. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి యొక్క 11 ఏళ్ల పరిపాలన సంబంధించిన అనేక అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం, దాంతోపాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 94% మన అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా నమ్మకం, విశ్వాసం ఇవాళ కూటమి మీద పెట్టడం జరిగింది. కనుక కూటమి యొక్క బాధ్యత కూడా ఆ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలిపే విధంగా సుపరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. కనుక దాని విధంగా తగిన చర్యలు చేయాలి. అనేక రకాల విషయాలు చేస్తున్నాం, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఆయన స్ఫూర్తి మరీ మనకి ఇంకొకసారి ఉండాలి అనే ఒక నేపథ్యంలోనే అందరం కలిసి కార్యక్రమం చేశాం. ఆ విధంగా అందరి యొక్క హృదయాల్లో ఉండే అంశాలు, ఈ రాష్ట్రం మరింత ముందుకెళ్ళాలి. స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి కళ కూడా ఆయన ఆత్మ ఇప్పటికీ ఘోషిస్తుంది. ఈ రాష్ట్రానికి సరైన రాజధాని, ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తిత్వం, రాష్ట్రానికి కూడా ఒక వ్యక్తిత్వం ఆ విధంగా రావాలి, ఈ భాషకి సరైన ప్రాముఖ్యత రావాలి, ఆయనకి ఇప్పటికీ ఘోషిస్తుంది. ఆయన కోరుకున్నది చెన్నపట్నం సహిత ఆంధ్రప్రదేశ్, కానీ చెన్నపట్నం లేకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పనిసరిగా ఆయన కళని నెరవేర్చాలి. ఆ విధంగా మనందరం కలిసి పనిచేసే విధంగా ఉండాలి. ఆ విధంగా యాత్ర ఉపయోగపడాలని మేము భావిస్తూ ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా రావటం మరింత వన్నె తెచ్చిందని చెప్పి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారితో పాటు జిల్లా సంబంధించిన పెద్ద నాయకులకి, అందరి నాయకులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు చివరిగా ఏదైతే ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులకి అదేవిధంగా ఎంపీలకి ఒక చిన్న సత్కారం